తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో కీలక నేతలంతా పార్టీకి గుడ్ బై చెబుతూ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలపై ఏ సంస్థ సర్వే చేసినా గానీ ఎక్కువగా కాంగ్రెస్ కి అవకాశాలు వస్తున్నాయి. ఇక రెండవ స్థానంలో బీజేపీ ఉన్నట్లు, ఇక మూడవ స్థానానికే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైనట్లు ఆ సర్వే సంస్థలు బయట పెడుతున్నాయి. అయితే కేవలం మెదక్ పార్లమెంటు స్థానం ఒక్కటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయి. అది కూడా ఆ యొక్క లోక్సభ స్థానం నుండి ఎవరైనా బలమైన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపితేనే బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటగా కేసీఆర్ గారి కుటుంబం నుండే కేసీఆర్ లేదా హరీష్ రావు మెదక్ నుండి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మెదక్ నుండి నేనేం ఎంపీగా బరిలోకి దిగట్లేదు అని హరీష్ రావు ప్రకటించడంతో కేసీఆర్ కుటుంబం నుండి ఎవరు కూడా పోటీ చేయరు అని తెలిసిపోయింది. ఆ తర్వాత మెదక్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున ఒంటేరు ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు అనే వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగుతే బాగుంటుంది అని ఆలోచించారంట. అయితే తాజాగా మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ స్థానం నుండి ఆశించిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారట. మాజీ మంత్రి ప్రత్యేక చొరవతో వెంకట్రామరెడ్డిని ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుండి మెదక్ టికెట్ ఆశించిన ఒంటేరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే మరొక వార్త ఏంటంటే బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఉదయం నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కేసీఆర్ గారు బుజ్జగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి. ఒకవేళ వెంకట్రామరెడ్డికే టికెట్ ఇస్తే ఒంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అని.